కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ వాక్యం వింటున్న పిల్లలందరికీ సమస్యల నుంచి విడిపించేవాడవు నువ్వేనయ్యా అని ఎల్లప్పుడూ ప్రార్థన చేసే భాగ్యం మాకు ఇచ్చాడు దేవుడు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. కాబట్టి కృపావాక్యం వింటున్న పిల్లలందరూ ఇంకా జ్ఞానేంద్రియం కలిగి మరి ఎక్కువగా విని దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఆశతో తపనతో ఎదురు చూస్తున్న పిల్లలందరూ దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు. అత్యంత ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. దేవాది దేవా, రాజులకు రాజా, మీకు స్తోత్రాలు నాయన. రక్షకుడా, విమోచకుడా, ఇదిగో తండ్రి టీవీలో ఇస్తున్న వాక్యము అనేక మంది వినాలయ్యా. అయ్యా, వారి దీపాలు వెలిగించబడాలయ్యా, వారి హృదయాలు వెలిగించబడాలి ప్రభా. ఎంతమంది వింటున్నారో వారి మనస్సుకు ప్రభా మీ మాట అయి ఉండాలయ్యా. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నేను అల్పురాలని, చెత్త పరకని అయ్యా, నీ ఎదుట ప్రభా యోగ్యత లేని నన్ను ప్రేమించి ఎన్నిక చేసిన దేవానికి స్తోత్రాలు. అలాగే ప్రభా ఎంతమంది పిల్లలు అయ్యా నీకు చేతికి అప్పగిస్తూ ఉన్నాను, వాళ్ళందరి మీద నీ కనుదృష్టి కాపుదలు పెట్టి మీరే మహిమ పొందండి నాయన. నా మాట కాదు నాయన, నీ మాటగా నోరుగా వాక్కుగా ఉండి మాట్లాడి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ శుభవందనాలు చెల్లిస్తూ ఉన్నా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మరి 5వ వచనంలో మనము కొన్ని మాటలు చూసుకుందాం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమునందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును. దేవునికి స్తోత్రం. మనందరం ప్రార్థన లేని వాళ్ళకి కాదు ఈ వాక్యము, విశ్వాసులుగా ఉన్న పిల్లలకి, దేవుని కలిగిన పిల్లలమని, ప్రార్థనకు వచ్చే పిల్లలకి, మరి ఆరాధనకి వెళ్ళే పిల్లలకి ఈ మాటలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే చర్చికి వెళ్ళే వాళ్ళందరూ దేవుని అనుగ్రహము పొందలేని స్థితిలో ఉన్నారు. వాక్యం వింటున్న పిల్లలందరూ గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అందుకని మనమే సరిగా ఉండాలని, మనమే దేవుని పిల్లలం గనక మరి దేవునికి మహిమ తేవాలని మనం చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ మన ద్వారా యేసయ్యకి మహిమ రావాలి. మన నడవడి, మన క్రియలు, మనం ఏమి ఆచరిస్తున్నామో, ఏమి అనుసరిస్తున్నామో అనేక మంది ప్రజల ఎడల లోకములో ఉన్నాం మనం. కాబట్టి అన్యజనాంగం మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, కుటుంబములో నీకు సాక్ష్యం ఉండాలి. నువ్వు మాదిరి చూపాలి, దేవుని మహిమను వెతకాలి, దేవునికి కృతజ్ఞత చూపాలి. నీ ఎడల దేవునికి మహిమ ఘనత రావాలని మనం చేస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న పిల్లలందరికీ మరి ఏం చెప్తున్నాడో వినాలి మనం. మీ హృదయము కాఠిన్యమును బట్టి అంటున్నాడు. అంటే కాఠిన్యం ఎందుకు వచ్చింది మన హృదయము అంటే, ఎన్ని రోజులు వాక్యం విన్నా, ఎన్ని రోజులు మరి ఆరాధనకు వెళ్ళినా మార్పు చెందని విషయంలో, వాక్యం విని మార్పు చెందని పిల్లలకు హృదయము కాఠిన్యంగా ఉంది అని చెప్తున్నాడు. మన హృదయము కాఠిన్యముగా అంటే కఠినముగా, లేకపోతే మారు మనసు లేని మాటలు, జాలి లేని మనసు, ప్రేమ, పొరుగువారిని ప్రేమించే మనసు లేదు, పొరుగువారిని దగ్గరకు తీసుకొని దేవుని యొక్క ఉపదేశం చెప్పే మనసు లేదు, దేవుని సువార్త తెలియచేసే మనసు లేదు, నా దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పటానికి మనసు లేదు. ఏదో ఆదివారం దైవజనులు ఉన్నారు కనుక నీళ్ళల్లో ముంచారనో, బాప్తిస్మం ఇచ్చారనో, ఒకవేళ మరి రొట్టె ద్రాక్షారసం ఇస్తున్నారనో, ఏదో ఒక మనసుతో అభిమానంతో గుడికొచ్చి వెళితే దేవునికి మహిమ లేదు. అలా అభిమానంతో వచ్చి
వెళ్ళే పిల్లలకి దేవుడు ఈ మాట రాశాడు. లౌకికంగా అభిమానంగా దేవుని ఎడల ఏదో నడక నడిచినట్టుగా ఉంటే దేవునికి మహిమ లేదు. అందుకని పౌలు గారు తరించి మనలను భక్తిలో ప్రార్థనలో తరించి రాశాడు కదా, మీ హృదయము కాఠిన్యముగా ఉంది. మీ హృదయము కాఠిన్యము అంటే వాక్యం వినినా, శ్రమలు వచ్చినా, వాక్యానుసారంగా మారు మనసు లేదు, తగిన జీవితము లేదు, అందులో నీలో ఉన్న తొట్టుపాట్లకి మార్పు లేదు, నీలో ఉన్న భాష మాట తీరు మార్పు లేదు. ఎంత వాక్యం విని దేవుని కొరకు నీ జీవితం సమర్పణ లేకపోతే ప్రయోజనం లేదు. ప్రభు చెప్పాడు ఈ మాటలన్నీ మనకి, నాకు నేర్పాడు. ఈరోజు నన్ను కూడా మీకు నేర్పటానికి, మీ దీపములు వెలిగించటానికి నన్ను కూడా ఎన్నిక చేసుకున్నాడు, పిలిచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎంతటి వారైనా ప్రభు దగ్గర ఒప్పుకొని దిద్దుకోవాలని మనసాక్షి మిమ్మల్ని గద్దించాలి. వాక్యం చెప్తుంది కదా, మార్పు పొందని మీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఈ మాట ప్రార్థన లేని వాళ్ళకా? కాదు. ఇరుగు పొరుగు వాళ్ళ గురించా? కాదు. దారిపోయే వాళ్ళ గురించా? కాదు. విగ్రహారాధికుల గురించా? కాదు. వాళ్ళ గురించి కానే కాదు ఈ మాటలు. ప్రార్థన అనగా, క్రైస్తవులు అనగా ఎవరు ప్రార్థనలో పాల్గొంటున్నారో, ఎవరు రక్షణ పొందారో, ఎవరు మారు మనసు పొందేమో అనుకొని ఆ మోసంలో నడుస్తున్నారో, అలాంటి మనస్సును కలిగి ఉంటే ప్రయోజనము లేదు. మార్పు చెందని నీవు అంటున్నాడు. నీ హృదయంలో కాఠిన్యమును విడిచిపెట్టలేదు, కఠినమైన మనస్సు విడిచిపెట్టలేదు, ప్రేమ జాలి దయ లేదు, కనికరము లేదు. కాబట్టి ఆయన ఉచితమైన ప్రేమ చేత ఇవన్నీ మనకి ఈరోజు నేర్పుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఏదో ఒక దినమందు, కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరాల్లో, నీ జీవితం అయిపోయే అంతములో ఒక దినమందు దేవుని న్యాయ తీర్పుకి మనందరము వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చెప్తున్నాడంటే, అప్పుడు ఆయన ఉగ్రత దినమందు అని కూడా చెప్తున్నాడు. న్యాయమైన తీర్పు తీర్చినాక ఏం చేస్తాడు అంటే దేవుడు ఖచ్చితంగా దేవుని ఉగ్రత దినమందు అని రాసేసాడు. అంటే దేవాది దేవునికి ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడు అని పేరు పెట్టుకున్నాం. క్రైస్తవులందరం ఈ పేరునే నిశ్చేత చేసుకుంటున్నాం. కానీ ఇంకా మరికొన్ని విశేషమైన మాటలు బైబిల్లో, నేను రోషము గల దేవుడను, నేను నా ప్రజల పట్ల రోషము గల దేవుడను అని చెప్పాడు. ఆయనకి కూడా రోషం ఉందని, కోపం ఉందని, ఉగ్రత చూపిస్తాడని బైబిల్ తేటగా చెబుతూ ఉన్నాడు. మరి అందరూ మార్పు చెందాలి. మారు మనసు లేకుండా ఎంతకాలం నుంచి వాక్యం వింటాకు వెళ్తున్నావు? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి మారు మనసు కావాలి. సేవకులకు కూడా మారు మనసు కావాలి ఈ దినాన. ఎందుకంటే ఏదో తోచినట్టుగా తెలిసినట్టుగా సేవ చేసే పిల్లలు లేకపోలేదు. ఎన్నేళ్ళు సేవ చేసినా పర్వాలా, నువ్వెంత గనుడుగా భూలోకంలో ఎంచబడినా పర్వాలా, నేను ఖచ్చితంగా ఓటేయను, పర్వాలేదు గొప్ప అని చెప్పను. మనం యేసయ్య రాజ్యము పొందుకునే వరకు మనం గొప్పవారము కాదు. మారు మనసు పొందాలి. మారు మనసుకు తగిన ఫలములు మన దగ్గర కనపడాలి.
మారు మనస్సు పొందాలి. మారు మనస్సుకు తగిన ఫలములు మనం పొందాలి. ఆ ఫలాలు మన దగ్గర లేకపోయినప్పుడు యేసయ్య తీర్పుకి అప్పగిస్తాడు. చిన్నోళ్ళే ఈ మధ్యలో పేపర్లో చూస్తూ ఉన్నా, వాక్యంలో సరిలేనోళ్ళు, జీవితంలో సరిలేనోళ్ళు, ప్రవర్తనలో మార్పు లేనోళ్ళు కూడా పేపర్లో రెవరెండ్ అని వేసుకుంటున్నారు, అధికారులుగా వేసుకుంటున్నారు. నాకు తెలిసిన వాటికి అధికారులు కాదండి. మనం ఎవరికీ అధికారులం కాదు. దేవుని కృపలో ఉచితమైన ప్రేమలో వాడబడుతున్నాం. ఉచితమైన కృప మనకిచ్చాడు, అందుకు మనం అధికారులమా? జీవితం సరిఉందా? కుటుంబం సరిఉందా? బిడ్డలు సరిన్నారా? వారి జీవితాలు బాగున్నాయా? నీ జీవితం బాగుందా? రెవరెండ్ అని పెట్టుకుంటున్నావు అని అది నేను కరెక్ట్గా నేను ఒప్పుకునే మనస్సు నాకు లేదు. ఎందుకంటే వాక్యం చెబుతుంది, మీ హృదయ కాఠిన్యమును బట్టి, మీకు మార్పు లేని స్థితిని బట్టి ఒక్క దినము న్యాయపు తీర్పు వచ్చినప్పుడు నా ఉగ్రత దినమున మీ మీద నేను ఖచ్చితంగా కుమ్మరించబోతున్నా. కోపం చూపిస్తా, శిక్షిస్తా, గద్దిస్తా, అగ్నిగుండానికి ఆహుతి చేస్తా. బైబిల్ అంతా వెతకండి, రెవరెండులందరూ వెతకండి. ఎలా పొగుడుకుంటున్నారో మిమ్మల్ని మీరు, ఎలాగా మిమ్మల్ని మీరు నమ్ముకొని బ్రతుకుతున్నారో జ్ఞాపకం చేసుకోండి. మాట తీరు, ఉచ్చరించే విధానం దేవుడికి ఇష్టముగా ఉండవా? నీకు సాక్ష్యం ఉందా? అందరిలో తెలియబడాలి, అందరిలో వాడబడాలి, హెచ్చించుకొని ఉండాలి, అందరాల మీద ఎక్కాలి. ఇది సేవకుల్లో ఉన్న పొజిషన్. ఈ రోజున పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కొరకు తగ్గించుకునే పిల్లలు చాలామంది తక్కువగా ఉన్నారు భూలోకంలో. ఎంత గొప్ప అయినా, హైగా వాడబడిన, సింహాసనాలు కట్టుకొని కూర్చున్నా, యేసయ్యకి అనుబంధమైన అనుకూలమైన పరిచర్య చేసినట్టయితే ఆయన కృప మనతో ఉండి ఆయన రాజ్యము కొరకు పరిగెత్తేవారుగా ఉండాలని మనం చేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు కదా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం చెప్తున్నాడంటే ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము తెస్తాడట. ప్రతిఫలము. దేవునికి స్తోత్రం. వాని క్రియలు చొప్పున. ప్రపంచం అంతా గాలించండి ఈ మాటలో, సంఘాలన్నీ వినండి, వాక్యం అంతా విని వాక్యానుసారమైన జీవితం లేకపోతే మనము దేవుని ఎదుట నిలబడలేము, దేవుని ఉగ్రతను తప్పించుకోలేము. ఆయన అంటున్నాడు, ప్రత్యేకంగా మనతో ఈరోజు క్రైస్తవులతోనే మాట్లాడుతున్నాడు. మందిరానికి వెళ్ళే పిల్లలు, చర్చికి వెళ్ళే పిల్లలతోనే యేసయ్య మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చాలా వాని క్రియల చొప్పున ప్రతిఫలము తేబోతున్నాడు, ఇవ్వటానికి వస్తున్నాడు. నీ ఫలం ఏంటి? నీ ప్రతిఫలం ఏంటి? నువ్వేం పుచ్చుకోబోతున్నావు? ఏమి పుచ్చుకోబోతున్నావు? నువ్వు గ్రహించాలి. నువ్వేది పుచ్చుకుంటున్నావో, ఏ ప్రతిఫలము నీకు తేబోతున్నాడో ప్రతిఫలం. నీకు కోపం ఉందా? ఈర్ష్య ఉందా? తొందరపాటు ఉందా? తొట్టుపాటు ఉందా? దానికి తగిన ఫలము నీకు ఇస్తాడు. అప్పుడు రాజ్యం ఉంటుందా? ప్రియమైన పిల్లలారా, దేవుని రాజ్యం ఉంటుందా? దేవుని పిల్లలారా, దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడుతున్నావా? దేవుని రాజ్యము వెతుకుతున్నావా? దేవుని చిత్తాన్ని నువ్వు కనుగొంటున్నావా? నీలో నీవు వాక్యం అనే అద్దము కాడకి వెళ్ళు. రెవరెండులని రాపించుకున్నా పర్వాలా, రాపించుకో. నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు, నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు. అంతకు తప్ప నీ జీవితము, నీ సాక్ష్యము, నీ ఆత్మీయ స్థితి దేవుడికి అంకితముగా సరిలేదు.
ఎంతమంది విశ్వాసులు ఇలాగ వాక్యం తెలవక, రూటు తెలవక మార్గం తప్పి నడిచే పిల్లలు ఎంతమంది ఉన్నారు. వెళ్ళవలసిన తావుకి వెళ్ళలేక ఎన్ని ఇబ్బందులు వస్తాయో. ఆత్మీయతను కోల్పోతే ప్రతిఫలాలు ఎలాగుండయి. ఏమిస్తా కొత్తనాడు ఆయన. ప్రతిఫలం నీది ఎలాగుంది, నాది ఎలాగుంది చెప్పే నేను పరీక్షించుకోవాలి, వింటున్న మీరు పరీక్షించుకోవాలి. ఉచితమైన కృపతో మరి ఆయన మనల్ని పిలువబడ్డాం, వాడబడుతున్నాం అంటేనే కాదు, జీవితంలో విశ్వాసీ నీలో నీవు పరీక్షించుకో అని చెప్పాడు. విశ్వాసే పరీక్షించుకోవాలా, సేవకులు కూడా పరీక్షించుకోవాలా? ఓకే, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. సేవకులు కూడా దేవుని ఎదుట రెవరెండ్ ఎవడు లేడు. వాడి పేరు సేవకుడే బైబిల్లో రాశాడు. సేవకుడు తప్ప, సేవకుడు నా సేవకుడు అన్నాడు, నా కుమారుడు అన్నాడు, అంతే, నా కుమార్తె అన్నాడు. అంతేగాని ఇంకేమీ హెచ్చించుకునే ఏమి ఇవ్వలేదు. మీరు హెచ్చించుకొని, నేను హెచ్చించుకొని అందరము దేవుని రాజ్యం వెళ్లకుండా ఖచ్చితంగా ఏదో ఒక ఊబిలో, హెచ్చు తగ్గుల విషయాల్లో ఊబిలో ఉన్నాం అనుకో. ఆ ఊబి నుండి ఎవరు పైకి తీస్తారు మనల్ని? ఖచ్చితంగా చెప్పాలి మీరు. తోటోడు రెవరెండ్ పెట్టుకుంటే నేను కూడా రెవరెండ్నే అనుకుంటున్నారు. ప్రియమైన పిల్లల, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ప్రతిఫలము తేబోతున్నప్పుడు ఇంకేం రాశాడు చూద్దాం. సత్క్రియను ఓపికగా చేయుచు. సత్క్రియ, క్రియ అంటే కనిపించేది. విశ్వాసము అంటే కనపడకుండా హృదయంలో ఉండేది. నమ్మకము అంటే హృదయంలో ఉండేది, కనపడదు. క్రియ అంటే కనపడేది. ఎవరికైనా నీ చెయ్యి జారీ చేసి సహాయం చేసావా? పేదవాళ్ళకి ఏమైనా దానం చేసావా? దరిద్రులకు ఏమైనా దానం చూపావా? చెయ్యి చాచావా? ఏమైనా ఆదరణ ఇచ్చావా? నీ నీడ ఆదరించడానికి ఇచ్చావా అని అడుగుతున్నాడు ఈరోజు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదరణ లేకుండా మనము దేవుని రాజ్యము, ఈ ఆదరించే మనసు లేకుండా, ప్రేమించే మనసు లేకుండా మనము ఇలాగుంటే దేవుని రాజ్యముకు వెళ్ళలేము, దేవుని కృప పొందలేము, దేవుడిచ్చే గిఫ్ట్ మనం అందుకోలేము. సత్క్రియ చేయమంటున్నాడు. సేవకుడు విశ్వాసులు చేయాలి. అయితే అలాంటి క్రియలు ఎప్పుడు చేస్తామో అప్పుడే మన యేసయ్య మనతో ఉంటున్నాడు, మనతో ఉంటున్నాడు, ఉండబోతున్నాడు, శాశ్వతం చేయి పట్టుకొని నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు, ఇంకా సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకువారికి నిత్య జీవమును నిచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. సత్క్రియ ఓపికగా చేసినాక ఆయన రాశాడు కదా, ఓపికగా అంటే నీ జీవితంలో మనల్ని కష్టపెట్టేవాళ్ళు ఎదురొచ్చిన, మనపై బడి నిందలు మోపేవాళ్ళు వచ్చిన, మన కుటుంబం మీదకి అపవాది చెలరేగి ఎన్నో శత్రువులు దాడులు జరిగినప్పుడు శత్రు సమూహాన్ని ఎదిరించలేక మనము కూడా తొట్టిపోయినప్పుడు మన క్రియలు చెడిపోతే దేవుని దైవదినమున మనకి ఏమీ బహుమానం లేదు. కాబట్టి మనము ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టలుగా ఉండాలి. అదే ఆయన కోరుకుంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే మహిమను, ఘనతను, అక్షయతను దేవునికి సమర్పణ చేయాలి. దేవునికి పిల్లలు అయి ఉంటే, ప్రభా నీకు మహిమ తెచ్చేలాగా, నేను నీ కొరకు జీవించేలాగా ఉండాలి.
అప్పుడే నన్ను బట్టి నీకు మహిమ వస్తుంది ప్రభువా. నేను నీ కొరకు ఎదురు చూసే పిల్లగా ఉండాలి, ఎదురు చూసే పిల్లలుగా, సిద్ధపాటు కలిగిన పిల్లలుగా అని చెప్తా ఉన్నాడు. అయితే అంతమందిలో ఎంత వాక్యం చెప్పినా ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన అడుగుతున్నాడు ఈరోజు, మహిమను వెతకాలి. ప్రభా, నా జీవితంలో నా వలన నీకు మహిమ ఉందా అని అడగాలి. మరలా ఏమంటున్నాడు? మహిమను, ఇంకా ఘనతను, అక్షయతను వెదకుడి. దేవునికి స్తోత్రం. అక్షయత అంటే అది ఏంటి అంటే, మనం చనిపోయినాక కనపడని శరీరం, కనపడే ఈ బాహ్యమైన శరీరం కాదు, ఇది క్షయత కలిగినది, క్షయమైపోయేది. అయితే అక్షయత అనగా మీకు తెలియటానికి, గింజలు భూమిలో వేసినప్పుడు దానిలో నుంచి మరొక శరీరం ధరించుకొని అందులో నుంచి మచ్చడాగు లేకుండా నవీన స్వభావం కలిగిన లేత మొక్కలు బయటికి ఎలా కనపడతాయో, ఈ క్షయత శరీరములో నుండి అక్షయత మహిమను తెచ్చే శరీరముతో మనము తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఈ మహిమను ఎవరు ధరించుకుంటారో, ఈ ఘనతను ఎవరు వెతుకుతారో, ఈ అక్షయత కలిగిన జీవితాన్ని ఎవరు కోరుకుంటున్నారో, దేవాది దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. ఆశ్చర్యమైన దేవుడు. ఒకవేళ ప్రభువే పిలవటానికి వచ్చినప్పుడు మనం చనిపోయి సమాధిలో ఉంటామేమో, ఒకవేళ రోగముతో, వ్యాధితో, సమస్యతో మంచంలో ఉంటావేమో, ఒకవేళ క్షేమకరంగా తిరుగుతూ నువ్వు హ్యాపీగా ఉండొచ్చేమో. ఏ సమయంలో ఆయన బోర ఊదుతాడో మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము ఇవ్వబోతున్నాడు. నిత్య జీవం అంటే కూడా మీకు అర్థమైందా లేదా అని అడుగుతున్నా. నిత్య జీవము అనగా మనకులాగా 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 80 ఏళ్ళు, 30 ఏళ్ళు బ్రతికి 100 ఏళ్ళు బతికి చనిపోదాం అనుకునే స్థితి కాదు. ఆది నుండి అంతము వరకు ఈ భూలోకము అంతమైపోవచ్చు, ఈ భూలోకములో ఉన్న సృష్టి అంతమైపోవచ్చు ఏదో ఒకరోజు. కానీ శాశ్వతమైన దేవుడు, యుగ యుగాలు, తరతరాలు మారని దేవుడని ఆయనకు పేరుంది. ఆ దేవుడు ఆశ్చర్యాలు చేస్తాడు, ఆ దేవుడు మహిమ కార్యాలు చేస్తాడు. నీవు మహిమను, ఘనతను, అక్షయతను వెతకాలి. మనమేమో వెతుకుతున్నాం? భూలోకంలో బంగారాన్ని వెతుకుదాం, డబ్బును వెతుకుదాం, ధనాపేక్ష కలిగి జీవిద్దాం, ఏ పిల్లకి ఎంత సంపాదిద్దామా, ఎంత వెనకేద్దామా, 4 రాళ్ళు వెనకేయాలని చెప్తాం కదా. ఇవే అడుగుతున్నాం. పిల్లల ఉద్యోగాలు, చదువులు, వాళ్ళ జీవితాలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. నీవు మంచిగా ఉండవా? మొదటి పాయింట్. నీవు మహిమను వెతుకుతున్నావా? రెండో పాయింట్. ఘనతను వెతుకుతున్నావా? దేవునికి నీ వలన ఘనత కోసం వెతుకుతున్నావా? నువ్వే వెలిగించబడటం కాదు, నీ కుటుంబమే వెలిగించుకోవటం కాదు, అనేక మందిని వెలిగించటానికి యోగ్యమైన పాత్ర కలిగి ఉన్నావా? అర్హతమైన పాత్ర కలిగి ఉన్నావా? ఈ పాత్ర నువ్వు పొందిన ఎడలా దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఘనత, అక్షయత, మహిమ శరీరముతో లేపబడేలాగా మనం ఉండాలి. ఆయన నిత్య రాజ్యములోకి వెళ్ళినప్పుడు మన కొరకు పరలోక ద్వారపాలకుడు తలుపు తీసి ఉంచుతాడు. ఇది ప్రాముఖ్యమైనది అంశం. మన ప్రార్థన పిల్లలని చెప్పుకొని దేవునికి మహిమ లేకుండా జీవిస్తే ప్రయోజనము లేదు.
దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం చెబుతుంది, ఇంకా ఏం చెబుతుందంటే, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట ఖచ్చితంగా మనకు చెప్తున్నాడు. దుష్కార్యములు, ఒక్కళ్ళ మీద అన్యాయంగా మాట్లాడతాం, ఒక్కని మాట సులువుగా కాని మాటలు పలుకుతూ, ప్రభు ప్రేమ మనలో లేకుండా, గుర్తింపు లేకుండా మనమే అనేక మందికి అడ్డుగా ఉన్నామేమో. మన భాష, మాట, తీరు మార్పు లేదేమో, మన ప్రవర్తన యోగ్యంగా లేదేమో. మరి పెట్టుకున్నావు క్రైస్తవులు అని పెట్టుకున్నావు పేరు, క్రీస్తును కలిగిన వారము అని పెట్టుకున్నావు పేరు. అంతేగాని క్రీస్తును కలిగిన జీవితంలో నీవుంటే నీవు అన్నిటిలో చక్కపరచబడగలవు, అన్నిటిలో సత్ప్రవర్తన కలిగి జీవించగలవు. క్రీస్తును కలిగి ఉన్నట్టయితే దేవాది దేవుడు నిన్ను నన్ను ఆయన కృపలో భద్రపరచబోతున్నాడు. హల్లెలూయా. అందుకని ఎంత గొప్ప దేవునిని మనము ఎలా ప్రార్థించాలో మనకు నేర్పుతున్నాడు. సత్యమునకు లోబడతలేదట, దుర్నీతి ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా వారిని కూడా నేను క్షమిస్తాను, అవసరమైతే ఖచ్చితంగా శిక్షిస్తాను అంటున్నాడు. వాళ్ళు నా పిల్లలనే అనుకున్నాను, కానీ వారు నన్ను విడిచి వెళ్ళిపోయారు అని చెప్పాడు. అన్నంత మాత్రాన వాళ్ళకి శిక్ష లేదా? నిత్యరాజ్యం లేదు. దేవుని పిల్లలారా, ఈ లోకములో మనం ఏదైనా మన పిల్లల్ని చంపగలమా? మన పిల్లల్ని కొట్టగలమా? మన పిల్లలు మనమే రాళ్ళు రువ్వగలమా? రువ్వలేం. త్యాగము చేయలేం. దేవుడు త్యాగము చేసి రాంగ్ ఏదో రైట్ ఏదో ఖచ్చితంగా దేవుని యొక్క రంగములో మరి మన కొరకు తేటగా అర్థమయ్యే మాటలు రాశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఎలా ఉంటే? యూదుడైనా పర్వాలా ఈ రోజుల్లో. ఆ రోజుల్లో యూదులు శపించబడ్డారు. ఒకవేళ ఈ రోజుల్లో మత ప్రవిష్టులు ఎవరైనా ఉంటే, ఎవరైనా యూదులుగా ఉంటే వారిని యేసయ్య ప్రేమిస్తాను, వారి కోసం నా చేతులు చాపించాను, ఎవరైనా పర్వాలేదు, వారికి కూడా నేను మహిమను ఘనతను అక్షయతను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అంటున్నాడు కదా, ప్రతివానికి మహిమను ఘనతను సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారు అందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము సారముగా తీర్పు నందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవునికి దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ధర్మశాస్త్రము వినివారందరూ, బైబిలు చదివేవారందరూ, ఆరాధనకి వారానికి ఒక్కరోజు ఆరాధనకి వెళ్ళి వచ్చేవారందరూ వారందరూ నీతిమంతులు కాదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీతిమంతులు లేడు. ఇక్కడ చూడు, వాక్యములో ఉంది, రోమీలకు రాసిన పత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా
పనికి మాలిన వారైరి.